పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ MSOల సంఘం రాష్ట్ర అధ్యక్షులు RBI డిజిటల్ నెట్వర్క్ చైర్మన్ వేషాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పోల్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు. లేట్ అవుతుంది తర్వాత అక్కడ అన్నారా పట్టుకోండి వీడియో ఇస్తాం ఇట్లా పట్టుకొని నిలబడి ఎంత పడుతుంది. మన ప్రభుత్వంలో కేబుల్ టీవీ పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్కి వ్యతిరేకంగా ఈరోజు భూపాల్పల్లి పట్టణం లోపల డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి విక్రమార్క గారికి మరియు టీ ఫైబర్ చైర్మన్ IT మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేబుల్ పరిశ్రమ కార్పొరేట్ కంపెనీలతో పోటీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటూ గ్రామీణ వినియోగదారుల స్థితిగతులకు అనుకూలంగా ఇవాళ మేము ప్రసారాలు ఇవ్వగలుగుతున్నాం. ఈ కేబుల్ టీవీ మీద మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో, పోల్ ట్యాక్స్ విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల మేము కట్టే పోళ్లకు ఒక వినియోగదారునికి సర్వీస్ ఇవ్వాలంటే కనీసం 10-15 పోళ్ళు మేము వాడుకోవాల్సి వస్తుంది.
ఈ పోల్ ట్యాక్స్ వల్ల మేము సర్వీస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఇవాళ మా మంత్రి గారికి మేము స్పష్టంగా చెప్పినాం. మంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించారు. ఐటీ మినిస్టర్ గారితో మాట్లాడమన్నారు. ఐటీ మినిస్టర్ గారితో కూడా మేము పూర్తిగా ఈ విషయాన్ని చెప్పినాము. ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ఇవాళ ప్రభుత్వం సర్వీస్ చేయాలనుకుంటుంది. ఈ పోల్ ట్యాక్స్ అనేది ఉంటే మాత్రం ఆపరేటర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాలేకపోతారు. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం వేల కోట్ల రూపాయల పథకం నీరుగారిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు. మేము పూర్తిగా విధి విధానాలు చూసిన తర్వాత మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిఎండి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా దీని మీద మీకు అనుకూలంగా నిర్ణయం చేస్తామని చెప్పారు. ఆ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేబుల్ టీవీ. డోన్ సీఐ ఇంతియాజ్ బాషా తనను చితకబాదాడు అంటున్న బాధితుడు దేవేంద్ర నాయక్, తనకు కారణం చెప్పకుండా దారుణంగా కొట్టారంటున్న బాధితుడు దేవేంద్ర నాయక్ బయటకు వచ్చిన తర్వాత డోన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం కోసం వెళ్తే కానిస్టేబుల్ అడ్డుకున్నారంటున్న బాధితుడు, మొకాలిలోని నరం కట్టయ్యేలా కొట్టారని వాపోయిన బాధితుడు దేవేంద్ర నాయక్ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడి జరిగిన లెగ్మెంట్ ఆపరేషన్, తనకు ఏమైనా జరిగి ప్రాణాలు పోయి ఉంటే తన పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి అంటున్న బాధితుడు, సంఘటన జరిగి నెల రోజులవుతున్నా కేసు నమోదు చేయలేదంటున్న బాధితుడు, తాను ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి తప్ప కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కన్నెంటి పర్యంతమైన బాధితుడు సీఏపై ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్కు అలాగే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామంటున్న బాధితుడు. హలో వస్తాయి మన తేదీ పొజిషన్ చేంజ్ చేసుకో అందుకే మరి ఎట్లా ముట్టదు మేము దాన్ని బాగుండదు. ఇంకా అంతా చెప్పాల్సింది ఏం లేదు కదా. మనం ఏదైనా సారోలు మనకి అనుకూలంగా రేపొద్దున నీకు అనుకూలంగా విడిచిపెట్టిపోతాపా, బతకండి మీరే. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది కదా, దాని గురించి ఆలోచన చేయండి అంటున్నాం. జరిగింది చచ్చిపోయినాక కూడా జరిగిపోయింది అంటారు కదా వారి దగ్గర. జరిగిన అడుగుతున్నారు, అడగండి. కానీ ఇంత దౌర్జన్యం ఉన్నది, పరిస్థితి బాగాలేదు, చూస్తూనే ఉన్నది బాధపడేది. కనీసం ఇంటి దాకా వచ్చినాక అడగండి, బాగుంటుంది. కట్ చేస్తున్నప్పుడు చట్టం ఎవరు చుట్టం కాదన్నా, అందరూ ఒకటి చట్టంలో. పరిస్థితి రావడానికి కారణం డౌన్ టౌన్ సిఐ గారు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును బాదినాడు. నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది, కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు, నాకు నడచడానికి చేత కావడం లేదు. ఈరోజు మళ్ళీ మా అన్నోళ్ళు వచ్చినారు. ఈరోజు వరకు నన్ను చూడడానికి రాలే. వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు. ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది. ఇలా అన్నదమ్ములు అంటారా? ఏ కారణం చేద్దాం
నిష్కారణంగా కారణం ఏమో సార్? ఆ కారణం ఇప్పుడు నాకు ఏమి చేయలేదు. నేను అక్కడ కేసు కట్టాడు లేదు, కేసు కట్టలేదు. మీరేమైనా కేసు పెట్టారా వాళ్ళ మీద? నేను మన ఎస్టీ కమిషన్కి పెట్టాను, హైకోర్టులో వేసాను, జిల్లా కోర్టులో వేసాను. ఫైనల్గా ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం కావాలా? ఎందుకు కొట్టినాడు, ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ పోతారా? డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా? మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కు లేదు కదా. ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ పడింది దెబ్బ, కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాడినే కదా. అంటే చనిపోయిన తర్వాత ఏదో మిస్టేక్ అయింది, చనిపోయినాడు అంటే సరిపోతుందా? నా పిల్లలు రోడ్డున పడాలా? మీ పేరు? నా పేరు దేవేంద్ర నాయక్. ఏం చేస్తుంటారు? నేను డోన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్ వ్యాపారం చేస్తాను. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైలు రోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేస్తున్నామని అన్నారు. బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. జూలై 17వ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై, బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరపున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ, సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడిగేస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవితక్క గారు పూల ప్రింట్ అని పెట్టి మరి ఈ బీసీల అభ్యున్నత కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. G7 సమ్మిట్లో ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా ఉందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. మీ రాక భారతదేశ ప్రాధాన్యతతో పాటు మీ నాయకత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇంధన భద్రత, ఇంధన మార్పు, భవిష్యత్తులో ఏఏ అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాల్లో మనం కలిసి పనిచేయాలి. ఇక్కడ మీరు ఉన్నందుకు మాకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో గ్లోబల్ వేదికపై భారత్ పాత్ర మరింత పెరిగింది. Coming to the G7, I believe, since 2018 in Biarritz with our French partners, and it's a testament to the importance of your country, to your leadership, and to the importance of the issues that we look to tackle together, from energy security, from the energy transition that you're helping to lead, to the future of artificial intelligence, to the fight that we have against transnational repression, against terrorism, against other factors, and the work that we can do together. And it is my great honor to have you here. I enjoyed your intervention just now, and we look forward to our discussion. పల్లెపాట కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దేవరుప్ల మండలం దారావత్ తండా, బంజారా, చిన్నమండూరు గ్రామాలలో పర్యటించారు. వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు డప్పు చప్పులతో కోలాటాలు వాడుతూ ఘనంగా స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి ఝాన్సీ రెడ్డి డ్యాన్సులు వేశారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓపికగా కష్టపడి ఎంత మంచిగా
కాంగ్రెస్ ని కాపాడుకోవాలనంటే మనకి ఇంకా 3.5 సంవత్సరాలు కాదు, ఇంకా 40 ఏళ్ళు. మన ఎమ్మెల్యే గారు చిన్న వయసు, ఇంకా 40 ఏళ్ళు పరిపాలన చేసే శక్తి, వయసు ఉన్న ఎమ్మెల్యే గారు మీకున్నది. కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యే గారికి సహకరించి మరి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో మీరందరూ కూడా ఒక సైన్యం లాగా పోరాడి మరి మన సర్పంచుల్ని, మన ఎంపీటీసీల్ని, ఎంపీపీల్ని, డిప్యూటీసీల్ని గెలిపించుకుంటే మనకి ఇంకా మన తండ్రికి అభివృద్ధి అనేది జరుగుతుంది. మన గ్రామాలకి ఇంకా భవిష్యత్తు, మన రాబోయే పిల్లలకు కూడా వాళ్ళ భవిష్యత్తుకు కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. మరి మీరందరూ కూడా రేపు ఎట్లయితే మీరు ఎమ్మెల్యే గారిని 48,000 మెజారిటీ తోటి గెలిపించారో అసెంబ్లీ ఎలక్షన్స్లో, అదే పట్టుదలతోటి, అదే కృషితోటి మరి మన సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, డిప్యూటీసీల్ని, ఎంపీపీల్ని గెలిపించుకునే బాధ్యత మన అందరికీ ఉంది. ఏది కావాలన్నా నేను వేలబిల్లెత్తిగా కూడా మన వారానికి 5 రోజులు ఇక్కడే ఉంటున్నాం, హైదరాబాద్ కూడా పోకుండా మరి మీకు అందరికీ అందుబాటులో ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అని ఈ స్టేజ్ మీద చెప్పుకోగలుగుతుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా మన సర్పంచుల్ని, ఎంపీపీల్ని, డిప్యూటీస్ని గెలిపించుకోవాలి. మరి తప్పకుండా మన ఎమ్మెల్యే గారిని మాత్రం మనం కాపాడుకోవాలి, మన జెండాని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం, తల్లి ఆవు గురించి ఆలోచించేందుకు రేవంత్ రెడ్డికి చాలా ధన్యవాదాలు. వేల సంఖ్యలో ఆవు కానీ, దూడలు కానీ, ఎద్దులు కానీ స్లేటర్ హౌస్లో సంపుతున్నారు. దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్ది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మోడల్ గోశాలలో కడుతున్నారు. చాలా మంది గోరక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి. దాంట్లో ఒక మెంబర్గా మాకు కూడా పెట్టండి. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకు వచ్చే రెండవ పేరు మీదే. మొదటి పేరు యోగిజీ మరియు రెండవ పేరు రేవంత్ రెడ్డిజీ. ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుందని అన్నారు. సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గోశాల కట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా మీరు గౌశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు, దొడలు, ఎద్దులు స్లాటర్ హౌస్కి కటింగ్కి వస్తున్నది ఇల్లీగల్గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మాకు కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము, కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఎద్దులు, ఆవులు, దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ, వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు నగరపాలక సంస్థ ముందు 40 రోజుల పాటు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చెరువు చూపించడం లేదని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున కార్మికులు సంకేతంగా మున్సిపల్ కార్యాలయం నుండి చిరంజీవి పార్కు వరకు భిక్షాటన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. ఓకే చలో ఓకే అమ్మా ఓకే మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ప్రజలందరికీ కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మేము అనేక రకాలైన విధులు నిర్వహిస్తున్నాము. అయినా ప్రభుత్వం మాత్రము మాపై మొండి వైఖరి చూపిస్తుంది. దాదాపుగా 30-40 రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నా కూడా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి అడగదినే స్థితికి తెచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కర్నూలు నగరంలో కార్మికులందరూ కూడా భిక్షాటన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము నెల రోజులుగా సమ్మె చేస్తున్నా మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో భాగంగా 43 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ స్థితిగతులను చూసి కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేమైతే రోడ్డు మీదనే ఉన్నాము. మాకు జీతాలు సరిగా వర్తించడం లేదు. మాకు ఈ జీతం సరిపోవడం లేదు. మేము ఇంట్లో బాడగలకు ఈ ఆటో ఛార్జీలకి మాకు తక్కువ జీతానికి మేము వర్తించడం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీ లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా ఫ్లాట్ ఓనర్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీస్తున్న ఫ్లాట్ యజమానులపై సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు అనుచరులు దాడి. ఫ్లాట్ యజమానురాలైన సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి క్రికెట్ బ్యాట్తో దాడికి పాల్పడ్డ శ్రీధరరావు అనుచరులు గాయాల పాలైన నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు తమపై అతిహయత్నం చేసేందుకు ప్రయత్నించారని వాపోయిన సినీ నటి రమ్యశ్రీ సెంటర్లో 5 మినిట్స్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ నేను పెట్టేస్తాను. నేను రాత్రి అయిపోయింది కదా మీకు క్లియర్ అయిపోయింది కదా మొత్తం కూడా మామూలుగా క్లియర్ అయింది కదా మొన్న లాస్ట్ టైం కూడా ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నా సరే దీనికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే GHMC వాళ్ళు కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ హైడ్రా ఏంటండి ఒక సీఎం గారు పెట్టిందే కదా. ఎక్కడ రేషన్ షాప్ లైన్లో కొట్టుకున్న లబ్ధిదారులు. రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ. నిర్మల్ జిల్లా బైంసా మండలం చుందూద్ గ్రామంలో రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగింది. తన్నుకోవడంతో గాయాల పాలైన పలువురు లబ్ధిదారులు.
किती बोला तुम्हाला आता 2 मिनिटात कळलं अरे अजून बघा की अजून आमच्यासारखे काय का दारू पिऊन మహారాష్ట్రలో తీవ్ర వర్షాలు ముప్పు సృష్టిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 65 మంది వరకు గాయపడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. గత 24 గంటలుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా మారింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.